कर्म की तू पहचान, कर ले कर्म की तू पहचान, कर ले कर्म की तू पहचान। हे मानव कर ले तू पहचान, हे मानव कर ले तू पहचान। बीज तू बोले शुभ कर्मों के, कर्म हो ऊंच महान, कर ले कर्म की तू पहचान। हे मानव कर ले तू पहचान। अपना जीवन दिव्य बना ले, श्रेष्ठ कर्म की कलम लगा ले, अपना जीवन दिव्य बना ले। कर्म की गति बलवान, कर ले कर्म की तू पहचान। हे मानव कर ले तू पहचान। कर तू गुणों का दान, कर ले कर्म की तू पहचान। हे मानव कर ले तू पहचान।
की तू पहचान, तेरे कर्म ऊंच महान, कर ले कर्म की तू पहचान, तेरे कर्म ऊंच महान। ఓం శాంతి. ఈరోజు ఉదయం ఏం విన్నారు? స్వరాజ్య అధికారియే విశ్వరాజ్య అధికారిని విన్నారా లేదా? తో స్వరాజ్య అధికారి అంటే మనం మన పైన రాజ్యం చేసుకోవాలి. 3 శక్తులు బాబా చెప్పినారు, 3 సయోగిలు, మనసు, బుద్ధి, సంస్కారం. ఈ 3 పైన మనం ఎప్పుడు రాజ్యం చేస్తామో అప్పుడే మనం విశ్వం మొత్తం రాజ్యం చేయొచ్చు. ఈ 3 పైన మాత్రమే రాజ్యం చేయాలి. ఇట్లా కాదు మన మనుషుల పైన ఇప్పుడే రాజ్యం చేసేది. ఇప్పుడు మన బ్రాహ్మణ ఆత్మలు, ఇప్పుడు మనకేమీ రాజ్యం లేదు. సో భవిష్యత్ సత్యుగంలో మన రాజ్యం చేస్తాం. అయితే ఇప్పుడు మనం మనసు, బుద్ధి, సంస్కారం పైన పూర్తిగా అధికారి అయితే ఆటోమేటికలీ బాబా సేవలు ఎవరెవరు సహయోగి కావాలను వాళ్ళందరూ సహయోగి అయిపోతారు. మనకు మన సేవ అనేది ఏం లేదు, బాబా సేవనే మన సేవ. అర్థమైందా? సో ఇప్పుడు మరి ఈరోజు సాయంత్రం కూడా అదే పాయింట్ బాగా వినండి. దాని గురించి బాబా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరూ డబుల్ రాజ్య అధికారి అయినారా అని అడుగుతారు బాబా. అంటే వర్తమాన సమయం కూడా రాజ్య అధికారి, మరి భవిష్యంలో కూడా రాజ్య అధికారి. ఇప్పుడు ఎవరు రాజ్య అధికారి అవుతారు? వాళ్ళే భవిష్యంలో కూడా రాజ్య అధికారి అవుతారు. అంటే వర్తమాన సమయమే ఒక దర్పణం. దర్పణ అంటే అద్దం. ఇప్పుడు మనం ఏమేమి చేస్తాం, ఎట్లా ఉన్నాం, ఇదన్నీ చెక్ చేసుకుంటే అర్థమవుతుంది భవిష్యంలో మనం ఏమవుతాం అట్లా అని. చాలామంది అడుగుతారు కదా బాబాని రాజా అవుతానా, ప్రజ అవుతానా అట్లా అని. దానికి కూడా బాబా క్లియర్ ఆన్సర్ చేస్తారు. అంటే వర్తమాన సమయం మానసిక స్థితి ఎట్లా ఉంది, ఆ దర్పణ ద్వారానే మన భవిష్యాన్ని స్పష్టంగా చూడవచ్చు. సత్యుగంలో మనం ఏమవుతాం అట్లా అని. ఇప్పుడు మనం మన జీవనాన్ని గురించి బాగా అర్థం చేసుకోవాలి. నా స్థితి ఎట్లా ఉంది అంటే రాజ్య అధికారి కావాలంటే ఏమేం చెక్ చేసుకోవాలి అని కూడా బాబా చెప్పినారు. దానికోసం ముఖ్యంగా మన దగ్గర ఎంతవరకు రూలింగ్ పవర్ ఉంది. రూలింగ్ పవర్ అంటే రాజ్యం చేసే శక్తి. రూలింగ్ మనం కర్మేంద్రియాలపైన రాజ్యం చేయాలి. మనసు, బుద్ధి, సంస్కారం ఇదన్నీ శ్రీమత్ అనుసారంగానే నడిపించాలి. ఎప్పుడు దీని అన్నిటిని శ్రీమత్ అనుసారంగానే నడిపిస్తామో అప్పుడే మనకు రూలింగ్ పవర్ ఉంది అని అర్థం. అంటే రాజ్యం చేసే శక్తి ఉంది అని అర్థం. అయితే ఈ మనసు, బుద్ధి, సంస్కారం కానీ, మనసు, ఈ కర్మేంద్రియాలు కానీ, అది దేనికంతా వశమైపోతుందో అట్లా మనం దాని వెనక పోకూడదు. మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దేనిపైన నాకు ఒక ఏదో చూస్తాను అనుకోండి, చాలా బాగుంది, ఆకర్షణ అయిపోతాను. మనసుకి ఏమొస్తుంది, అయ్యో అది నాకు కావాలి అట్లా వస్తుందా లేదా? మరి కంటిగా ఆకర్షణ అయ్యే సామాన్ బుద్ధి, మనసు కూడా పోయింది, దానిపైన ప్రీతి వచ్చేసింది, అది నాకు కావాలి అని అనుకునేది వశమైపోయి దీని అర్థం. అంటే అది రాజా క్వాలిటీ కాదు, అది ప్రజా క్వాలిటీ. రాజా క్వాలిటీ అంటే బాబా పైన మాత్రమే ఆకర్షణ ఉంటుంది. ఇదన్నీ ఏమి వినాశీ సామాన్లు, దీనిపైన మన మనసు, బుద్ధి పోకూడదు. ఇట్లా కంట్రోల్ చేసుకుని పోతూ ఉండాలి ప్రతి దాంట్లో. సో మనలో ఈ సూక్ష్మ శక్తులు ఏముందో, సూక్ష్మ శక్తి అంటే మనసు, బుద్ధి, సంస్కారం. ఇదే ముఖ్యంగా మనం కార్యకర్త అంటే మన కోసం పని చేసేది. ఈ 3 మనం ఏం అనుకుంటామో అదాన్ని చేసేది మనసు ఒకటి, బుద్ధి ఒకటి, సంస్కారం ఒకటి. అయితే మన భవిష్య లక్ష్య అనుసారంగా మనం ఏం కావాలి అనుకుని దాని 3 నడిపించాలి.
దీనిపైన ఎంతవరకు మనకు అధికారం ఉంది, అంటే సంకల్ప శక్తి పైన ఎంత అధికారం ఉంది, బుద్ధి పైన ఎంత అధికారం ఉంది, సంస్కారం పైన ఎంత అధికారం ఉంది, ఈ మూడింటినే మనం చెక్ చేసుకొని చూస్తూ ఉండాలి. అప్పుడు ఇది మూడు మనకు సదా సహయోగిలు. మనకు కావలసిందంతా పూర్తి చేసేది ఈ మూడు ఆధారాలని, ఈ మూడింటి పైన అథారిటీ, కారోబార్ నడిపించేది ముఖ్య సహయోగి శక్తులు. ఒకవేళ ఈ మూడు మన ఆత్మ చెప్పినట్టుగా నడుస్తూ ఉంటే మన రాజ్య అధికారి రాజా ఇషారా అనుసారంగా అది నడుస్తుంది అని అర్థం. సో సదా మన రాజ్యం అప్పుడు యథార్థంగా ఉంటుంది. బాబా చెప్పినట్టుగా మన ఈ మూడింటిని నడిపిస్తూ ఉంటే మన రాజ్యం యథార్థంగా ఉంది అని అర్థం. ఒకవేళ మనం దానికి వశమైపోయేసి నడుచుకుంటే మన రాజ్యం యథార్థంగా లేదు. సో ఈ త్రిమూర్తి శక్తులు మనసు, బుద్ధి, సంస్కారం, ఇది ఎంత దీని ద్వారానే మనం కార్యం చేయించాలి. అది మనం చేయించకూడదు, మనం దాని ద్వారా కార్యం చేయించాలి. సో ఈ త్రిమూర్తి శక్తులు విశేష గాయన పూజన అయ్యేదానికోసం ఎట్లా త్రిమూర్తి శివబాబా అని చెప్తాం. శివబాబా బ్రహ్మ, విష్ణు, శంకర్ ద్వారా దాని పని చేయించుకుంటారా లేదా, స్థాపన, పాలన, వినాశం. ఆ విధంగా మనకు ఈ మూడు శక్తులు మనసు, బుద్ధి, సంస్కారం, ఈ మూడిటి ద్వారా ఎంత శ్రేష్టం కావాలనో అంత శ్రేష్టం కార్యం మనం చేసి శ్రేష్టం కావచ్చు. అతమింద విశేషంగా ఈ విశ్వ పరివర్తన కార్యానికి ఈ మూడే ఆధారం. విశ్వాన్ని పరివర్తన చేసానికి, మరి మన శ్రేష్ఠ స్థితిలో తీసుకుపోయేదానికి ఆధారమే మన మనసు, మన బుద్ధి, మన సంస్కారం. సో గడి మనం చూస్తూ ఉండాలి, ఇది మూడు మనం చెప్పినట్టుగా నడుచుకుంటుందా, మన అండర్లో మన కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవాలి. నా మనసే నా కంట్రోల్లో లేదంటే మరి విషయం నా కంట్రోల్లో ఎట్లా వస్తుంది? నా బుద్ధియే నేను చెప్పినట్టుగా నడుచుకోలేదంటే విషయం మొత్తం ఎట్లా నడుచుకుంటుంది? మనం చెప్పే లా అండ్ ఆర్డర్ అనుసారంగా. అందువల్ల నా మనసు, నా బుద్ధి ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఉండాలి. నేను చెప్పేది అంటే అర్థం ఏమంటే బాబా జ్ఞానం ఆధారంలో ఈ మూడింటినే నడిపించాలి. నా సంస్కారం కూడా బాబా చెప్పే ఆధారంలో ఉండాలి. అంటే మనసులో సంకల్పం ఉత్పన్నం అవుతూ ఉంటుందా లేదా? మనమే సంకల్పం చేస్తాం. అయితే ఆ సంకల్పాన్ని బుద్ధి జడ్జ్ చేయాలి, నిర్ణయం చేయాలి. నేను చేసే సంకల్పం రైట్గా ఉందా, రాంగ్గా ఉందా అని బుద్ధి పని ఏమి జడ్జ్ చేసేది, నిర్ణయం చేసేది. అది సరిగ్గా ఉంటే ఆ సంకల్పాన్ని ప్రాక్టికల్ తీసుకురావాలి. అది వికారంగా ఉంటే, ఆసురీ భావనతో ఉంటే, వేరే వాళ్ళపైన ఈర్ష్యా ద్వేషం ఉంటే, అట్లా సంకల్పం మనకు వచ్చేసిందంటే మరి నిర్ణయ శక్తిని ఏం చేయాలి? నడిపించాలి. ఇది రాంగ్, ఇది ఇట్లా చేయకూడదు అట్లా అని ఆ బుద్ధిలో నిర్ణయ శక్తి పెట్టుకొని మనసును చేంజ్ చేసుకోవాలి. సో నిర్ణయ శక్తియే ఆ మనసునే పాలన చేస్తుంది. మనసులో ఏమేమి సంకల్పాలు వస్తుందో అది ఉత్పన్నం చేసేది. ఇట్లా బ్రహ్మ ద్వారా స్థాపన, అట్లా సంకల్ప శక్తి ద్వారా స్థాపన అవుతుంది. మరి ఆ సంకల్పాన్ని పాలన చేసేది అంటే ప్రాక్టికల్గా తీసుకువచ్చేదానికోసం మన బుద్ధి శక్తి అది పాలన చేస్తుంది. అంటే విష్ణు సమానంగా పాలన కార్యం చేస్తుంది. మరి సంస్కారం మంచిదా చెడ్డదా పరివర్తన చేసుకునేది. మనం చెడ్డ సంస్కారాలని మంచి దాంట్లో పరివర్తన చేసుకోవాలి, చెడ్డదంతా వినాశం అయిపోవాలి. అట్లా ఎట్లా త్రిమూర్తి శివబాబా బ్రహ్మ, విష్ణు, శంకర్ ద్వారా పనిచేస్తారు, అట్లా మనం కూడా ఈ మనసులో ఉత్పన్న అయ్యే సంకల్పాలంతా రైటా రాంగ్ అని చూసుకుని రైట్గా ఉండేదాన్ని పాలన చేయాలి, రాంగ్గా ఉండేదాన్ని వినాశం చేసేయాలి, పరివర్తన చేసేయాలి. సంస్కారం
అయ్యేందుకు ముందే దాన్ని సరి చేసేయాలి. లేదంటే ఆ సంస్కారంలో ఒక్కసారి వచ్చేసిందంటే తప్పు చేసేది మరి అలవాటు అయిపోతుంది. అది పోనే పోదు మన దగ్గర ఉండి ఆ చెడ్డ సంస్కారం. సో సంస్కారం అంటే ఆత్మలో ప్రింట్ అయిపోతుంది, మళ్ళీ అది గడి గడి రిపీట్ అవుతానే ఉంటుంది. అందువల్ల సంస్కారం అయ్యేందుకు ముందు నిర్ణయ శక్తి ద్వారా పరివర్తన చేసేయాలి. ఏ సంకల్పం ఉత్పన్న అవుతుందో దాని అర్థమైందా? సంస్కార్ మంచిది చెడ్డది, సో పరివర్తన చేయించేది ఎవరు? మనమే కదా, बुद्धि शक्ति द्वारा, संकल्प शक्ति द्वारा. जैसे ब्रह्मा आदि देव है वैसे पहले आदि शक्ति है मन अर्थात संकल्प शक्ति. आदि शक्ति यथार्थ है तो फिर कार्यकर्ता भी यथार्थ रीति सहयोगी होंगी, कार्य भी यथार्थ होगा. బాబా చెప్తారు ఎట్లా ఆదిదేవ్ బ్రహ్మ అని చెప్తాం. అట్లా మన జీవనానికి ఏమైనా కార్యం చేయాలంటే దానికి ఆది శక్తి సంకల్పం. మొదట్లో సంకల్పంలో వస్తుందా లేదా? సో ఆ సంకల్పంలో వచ్చినప్పుడు దాని యథార్థ రీతి కార్యంలో ప్రయోగం చేసానికి అది సరిగ్గా ఉంటే కార్యంలో తీసుకురావాలి. ఆ సంకల్పం సరిగ్గా లేదంటే దాన్ని మనం పట్టించుకోకూడదు. అర్థమైందా? చెక్ చేసుకోండి ఏమీని నేను ఏమేమి సంకల్పం ఉత్పన్న నా మనసులో వస్తుందో అది బాబా చెప్పినట్టుగా సంకల్పం ఉంటే అప్పుడు బుద్ధి దాని పాలన చేయాలి, నిర్ణయం చేసుకొని తర్వాత సంస్కారంలో తీసుకురావాలి. సో आदि शक्ति संकल्प तो पहले चेक करो तो मुझे राजा का पहला आदि कार्यकर्ता सदा समीप के साथी सदा समान इशारे पर चलता है. నా సంకల్ప శక్తులు నేను చెప్పినట్టుగా నడుచుకుంటున్నానా, నా ఇషారా ప్రకారం నడుచుకుంటుందా చూడాలి. बाप समान संकल्प చేస్తుందా అని. क्योंकि माया दुश्मन भी पहले इस आदि शक्ति को भागी अर्थात ट्रेटर बना देती है. ఎందుకంటే మన కార్యం అంతా మన మనసుతోనే ఫస్ట్ ఉండేది, మనకి ఇంట్రెస్ట్ ఉండేది, కానీ బాగుండేది బాగాలేదు అంతా చెప్పి చేయించేది మనసే. సో ఆ మనసును సరిగ్గా మన కంట్రోల్లో పెట్టుకోవాలంటే దాన్ని చెక్ చేస్తూ ఉండాలి. లేదంటే ఈ మాయ కూడా మొదట్లో మనసు పైనే అటాక్ చేస్తుంది. ఏంటంటే మనసే కదా మనకు మొదటి మాట, ఆదిదేవ్లాగా. దాన్ని అటాక్ చేసడానికి మాయ వస్తూ ఉంటుంది, ట్రేటర్ చేసేస్తుంది. అది సపరేట్ అయిపోయిందంటే మన రాజ్య కారోబార్ సరిగ్గా ఉండదు. और राज्य अधिकार लेने की कोशिश करेंगे. మాయా మరి మన పైన రాజ్యం చేస్తానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మనసును తన వశం చేసుకునేస్తుంది. మనసులో ఏదైనా చూసి ఆకర్షణ వచ్చేది, వికారానికి వశమైపోయేది మాయ చేసే పని. అప్పుడు నేను రాజా ఏమవుతాను, దానికి వశమైపోతాను. సో రాజ్యాన్ని శక్తిని మాయ తీసుకునేడానికి ప్రయత్నం చేస్తుంది మన మనసు ద్వారానే. అందువల్ల మనసును పూర్తిగా మన అండర్లో పెట్టుకోవాలి. సంకల్ప శక్తి అంటే సదా శుద్ధ సంకల్పమే చేస్తూ ఉండాలి. శుభ భావనని అందరి పైన పెట్టుకోవాలి. కొంచెం వేరే వేరే భావన వచ్చేసిందంటే మాయ అథారిటీ తీసుకునేస్తుంది. మరి మనం ఏ పొజిషన్లో ఉండాలనో ఆ పొజిషన్లో మనం ఉండేదానికి కాదు. तो इसलिए आदि शक्ति को सदा अपने अधिकार में रखो, अपने अधिकारी बनाओ, उसके आधार पर सहयोग लो, विशेष कार्यकर्ता करके चलाओ. అది మనకు స్పెషల్ సాథి మనసు. దాన్ని చాలా ఫ్రెండ్లీగా మన వశం చేసుకొని దాన్ని నడిపించాలి మనసుని. లేదంటే అది ఏమో మన చేసేస్తుంది. जैसे राजा स्वयं कोई कार्य नहीं कराता है. రాజా అంటే తానే ఏ పని చేయిస్తాడా లేదా?
అట్లా నేను ఆత్మ రాజా మనసు ద్వారా నా పనిని చేయించేది. तो करने वाला राज्य कारोबारी अलग होता है. अगर राज्य कारोबारी ठीक नहीं होता है तो राज्य में डगमग हो जाता है. ఒకవేళ రాజ్య కారోబారి సరిలేదంటే మనం పనివాళ్ళు అసిస్టెంట్లు సరిలేదంటే రాజ్యమే డగ్మగ్ అయిపోతుంది, మొత్తం రాజ్యం చెడిపోతుంది. అందువల్ల ऐसे आत्मा भी करण करावनहार करणहार ये विशेष त्रिमूर्ति शक्तियाँ हैं. पहले इसके ऊपर रूलिंग पावर है तो साकार कर्मी इंद्रियाँ उनके आधार पर स्वतः ही सही रास्ता पर चलेगा. బాగా చెప్తారు. ముఖ్య కార్యకర్త ఈ మూడు మనసు బుద్ధి సంస్కారం. మనం చేయించేవాళ్ళు, ఆ మూడిటి ద్వారా పని చేయించేవాళ్ళు. ఆ మూడింటినే సరిగ్గా నడిపిస్తే ఆటోమేటిక్లీ మన కర్మేంద్రియాలు కూడా సరిగ్గా నడుచుకుంటుంది. ఆ మూడింటి ఆధారపైనే కర్మేంద్రియాలు ఉండేది, మనసు బుద్ధి సంస్కారం పైన. అందువల్ల కర్మేంద్రియం కరెక్ట్గా నడుచుకోవాలంటే ఎప్పుడూ పవిత్ర దృష్టియే ఉండాలి, ఎప్పుడూ శుభంగానే మాట్లాడాలి, ఎప్పుడూ మంచిదే వినాలి, ఎప్పుడూ మంచిదే చేయాలంటే దానికంతా ఆధారం మనసు బుద్ధి సంస్కారం. అందువల్ల ఆ మూడు సరి అయిపోయిందంటే ఈ కర్మేంద్రియాల ద్వారా ఏ పని జరుగుతుందో అదని కరెక్ట్గానే జరుగుతూ ఉంటుంది. సో कर्मेंद्रियों को चलाने वाली विशेष ये 3 शक्तियाँ हैं. మన ఆత్మ ఈ మూడింటిని నడిపిస్తే ఆ మూడు కర్మేంద్రియాలను నడిపిస్తుంది. అర్థమైందా? అది మనం స్పెషల్ అసిస్టెంట్, దాని ద్వారానే ఈ కన్ను ముక్కు చెవి కాలు అంతా నడిచేది. అందువల్ల దానికి మూడునే మన అండర్లో పెట్టుకుంటే అది ఈ కర్మేంద్రియాలని సరిగ్గా నడిపిస్తుంది. तो अभी रूलिंग पावर कहाँ तक आई है ये चेक कर. బాబా అడుగుతారు, మీ దగ్గర రూలింగ్ పవర్ ఎంతవరకు వచ్చింది చెక్ చేసుకోండి. రూలింగ్ పవర్ అర్థమైందా అంటే ఏమి? అధికారం నడిపించే శక్తి మనకు ఉండాలి. సో ప్రతి ఒక్క రాజ్య అధికారి వాళ్ళ కార్యం సరిగ్గా జరుగుతూ ఉందా? స్వరాజ్య అధికారిది కార్యం ఎట్లా జరుగుతూ ఉంది? సరిగ్గా జరుగుతుందా? ఎట్లా ఈ సృష్టిలో సత్యుగా ఉండేటప్పుడు ఒకే రాజా, ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే రూల్, అందరికీ అదే సిస్టమ్. ఆ విధంగా ఇప్పుడు మన మనసు బుద్ధి సంస్కారం ఈ మూడు చేరి ఒకరి మాటే వింటే అప్పుడు మన లోపల ఒక రాజ్యం ఉంటుంది. మనసు ఒక సైడ్ పోతుంది, బుద్ధి ఎక్కడ పోతుంది, సంస్కారం ఏమో ఉంటుంది అంటే ఒక రాజ్యం లేదు, ఒక ధర్మం కూడా లేదు. ఒక రాజ్యం ఉంటేనే ఒక ధర్మం ఉంటుంది. సో ఒక ధర్మం అంటే మూడిట్ల ఒకే ధారణ ఉండాలి. ఇప్పుడు పవిత్రత అని అనుకోండి, నా ఆత్మకు పవిత్రత చాలా ఇష్టం, నేను దాంట్లో ఉండాలి అనుకుంటాను. బుద్ధి కూడా పవిత్రమైన జ్ఞానం చెప్తాం. అయితే మనసులో వికారం ఏమైనా పుట్టిందంటే ఒకే ధర్మం ఉండదు, అది అధర్మం చేస్తూ ఉంటుంది. మనసు బుద్ధి చెప్తుంది అది చెయ్యొద్దు, ఇట్లా ఉండు అట్లా అని, అది వినదు, దానికి శక్తియే లేదు అంటే ఒక ధర్మం ఉండదు. ఒక రాజ్యం ఆధారంలో ఒక ధర్మం ఉండాలి. నేను ఆత్మ దీని మూడింటిన సరిగ్గా నడిపిస్తే మనం ధారణ కూడా బాగుంటుంది, శ్రేష్ఠ ధారణ అవుతుంది. అప్పుడు శ్రేష్టమైన చడితీ కళ అవుతూ ఉంటుంది. తో మనసులోనే ఏమవుతుంది? మనసు మన్మతం చెప్తారా లేదా? మన్మతం అంటే ఆ మనసు తనకి ఇష్టం వచ్చినట్టుగా నడుచుకునేస్తుంది. మరి బుద్ధి నిర్ణయ శక్తిలో హల్చల్లా వచ్చేస్తుంది, దాని మిక్సారిటీ వచ్చేస్తుంది. సంస్కారంలో మిక్సారిటీ అంటే అర్థం కల్తీ అయిపోతుంది. అంటే మనసుకు ఏమేమి ఇష్టమో అదంతా ఆలోచన చేస్తూ కూర్చుంటుంది. బుద్ధి పాపం దానికి కంట్రోల్ చేసేదానికి కాకుండా డిస్టర్బ్ అయిపోతుంది. మరి సంస్కారం ఏమవుతుంది? బాబా బిడ్డ అని చెప్పుకునేది
అశుద్ధమంతా కల్తీ అయిపోతుంది. సో ఇట్లా కల్తీ కాకూడదు సంస్కారంలో. మూడు ఒకే రకంగా నడుచుకోవాలి. అప్పుడే మన ఆత్మ శ్రేష్ఠ సంస్కారాన్ని ధారణ చేసుకోవచ్చు. तो संस्कार आत्मा को नचा लेती है. तो इसको क्या कहते हैं? एक धर्म कहेंगे या एक राज्य. అంటే మనసు వేరేగా బుద్ధి వేరేగా సంస్కారం వేరేగా ఇట్లా ఇట్లా పోయి ఆత్మ పాపం చాలా కష్టపడుతూ ఉంటుంది రాజా. దీని మరి ఒక రాజ్యంని చెప్పరు. బుద్ధికు వేరే రాజ్యం, మనసుకు వేరే రాజ్యం, సంస్కారమే వేరే వేరే చేస్తుంది. మన దాన్ని కంట్రోల్ చేసానికి కాకుండా పోదాం అంటే అనేక రాజ్యం అయిపోతుంది, అనేక ధర్మం అయిపోతుంది మన లోపలనే. బయట విషయం వదిలేయండి, మన లోపల మనం చూసుకోవాలి దీన్ని. ఇప్పుడు కల్తీ అంతా ఎందుకు అవుతుందంటే మనసు వేరే తన ఇష్ట ప్రకారం, బుద్ధి చెప్తూ ఉంటుంది ఇట్లా చేయొద్దు చేయొద్దు అంటే అది చేస్తూ ఉంటుంది. సంస్కారం కల్తీ అయిపోతుంది. అందుకే బాబా అడుగుతున్నారు, ఈ మూడు శక్తిలో మీకు సరిగ్గా నడుచుకుంటుందా? కభీ సంస్కార్ బందర్ చేసే నాస్తాతో నహీ హై. ఒక్కొక్కసారి మన సంస్కారం కోతిలాగా ఎగురుతూ ఉంటుంది. కోతి ఏం చేస్తుంది? చూశారు కదా మీరు, కోతిలు ఒకసారి పైన ఎగురుతుంది, ఒకసారి కింద ఎగురుతుంది, ఒకసారి ఆ బ్రాంచ్లో పోతుంది, ఒకసారి ఈ బ్రాంచ్లో పోతుంది. సో పాపం మనసు కోతిలాగా ఎగురుతూ ఉంటుంది. సంస్కారం కూడా ఒకసారి చూస్తే బాగుంటారు, ఒకసారి చూస్తే బాగాలేదు, కోతిలాగా అయిపోతారు. ఫేస్ కూడా కోతిలాగా అయిపోతూ ఉంటుంది. సంస్కారం ఒక్కొక్కసారి బాగుంటుంది. ఇప్పుడు నేను బాబా చెప్పారు కదా, ఒక్కొక్కసారి మనం బాగా నడుచుకుంటాం, అందరి దగ్గర మంచి వాళ్ళగా ఉండి పోతుంది. కోతి అట్లే కదా డాన్స్ చేస్తూ ఉంటుంది. మన సంస్కారం కూడా అట్లా ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగాలేదు. దాన్ని కంట్రోల్ చేసేది చాలా కష్టమైపోతుంది. అప్పుడు కోపం రావద్దు అని అనుకుంటాం, వచ్చేసి ఏమేమో చేసి పెట్టేస్తుంది. సంస్కారం కోపానికి సంస్కారం వచ్చేస్తుంది. మనసులో అనుకుంటాం ఈ రోజంతా కోపమే రాకూడదు అని, అమృత వేళ. తర్వాత ఏదో ఒకటి చూసేస్తుంది, కానీ మనసు దానికి వశమైపోతుంది. ఏమేమో ఆలోచన చేసుకొని బుద్ధి చెప్తానే ఉంటుంది సైలెన్స్గా ఉండు అని. అయినా ఏం ఉండదు, గట్టిగా ఏదోదో మాటలు వచ్చేస్తూ ఉంటుంది. అంటే కోతిలాగా అయిపోయిందా లేదా? మన కంట్రోల్లో లేనే లేదు. మరి కల్తీ ఉండకూడదు. కల్తీ ఉంటే నిర్ణయ శక్తి కూడా సరిగ్గా పనిచేయదు, అది మిలావట్ అయిపోతుంది కల్తీ. ఒకసారి మనసులో కల్తీ, ఒకసారి బుద్ధిలో కల్తీ, ఒకసారి సంస్కారంలో. అంటే యథార్థంగా లేదు. ఇప్పుడు మంచివాళ్ళలాగా ఉంటారు, మనం అనుకుంటాం పర్వాలేదు వీళ్ళు మంచివాళ్ళు, శాంతి అయిపోయినారు. మాలే ఇప్పుడు చూస్తే అరుస్తూ ఉంటారు. వ్యర్థంగా అయిపోతుందా లేదా? వ్యర్థ మిలావట్ కూడా అయిపోతుంది, వ్యర్థ కల్తీ కూడా అయిపోతుంది. అందుకు బాబా చెప్తారు, మాయ మన దగ్గర వస్తుందంటే మాయను జయించే దానికోసమే మనం ఉండేది. మాయా జీత్ కావాలి. ఎట్లా అవుతుంది? మనం దీనికి మూడింటికి ఆర్డర్ ఇస్తూ నడిపిస్తూ ఉంటేనే మాయను జయించవచ్చు. దీనికి వశమైపోతూ ఉంటే మాయ మన పైన రాజ్యం చేసేస్తూ ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మన మనసుకు రెస్ట్ ఇవ్వాలంటే ఈ మూడింటిని సరిగ్గా నడిపించాలి. అర్థమైందా? లేదంటే చాలా ఎక్కువగా సంకల్పాలు వచ్చి మన అశాంతి అయిపోతాం. ఈ మాయ కొత్తగా రూపం ధారణ చేసుకొని వస్తుంది. మాయ ఎందుకు వస్తుంది అని అడిగేదానికి లేదు. ఎందుకు వస్తుంది మాయ? మన దాన్ని జయించేదానికోసమే అది మన దగ్గర వస్తుంది. అది వస్తుంది కానీ మనం దానికి వశం కాకూడదు. మనందరం పాత వాళ్ళు ఆ మాయ కోసం దాని దగ్గర ఎంత ఫ్రెండ్లీగా మొదట్లో ఉంటాం. ఇప్పుడు మనం దాన్ని వదిలేసి బాబా దగ్గర వస్తామంటే అది మరి హింస చేస్తూనే ఉంటుంది మాయ. అందుకు మన దగ్గర మొదట్లో రూలింగ్ పవర్ చాలా బాగా కావాలి. లేదంటే మాయ ఈ మూడింటిన నడిపించేస్తుంది. శ్రీమత్ ఆధారంలో
మనం ఈ మూడింటినే నడిపిస్తూ ఉండాలి. అర్థమైందా? శ్రీమతమే ఆధారం. మరి బాబా చెప్తారు, మురళిలో మనం ఏమేమి వింటామో దాని గురించి మనం చింతన చేయాలి. అంటే మురళీధర్ కావాలి. మురళీ పాయింట్స్ నా మనసుకు పని ఇచ్చేయాలి. ఏం పని ఇవ్వాలి? మనసు మురళీ పాయింట్స్ని విచారించేయి. అట్లా అని దానికి బిజీగా ఉండేదానికి పని ఇచ్చేస్తే అది పాటుగా విచార సాగర్ మంత్రంలో బిజీగా ఉంటే అప్పుడు మాయ రాదు. మాయ సరెండర్ అయిపోతుంది. ఓ మన మనసు బిజీగా ఉంది భగవాన్ మహావాక్యంలో అట్లా అని చూస్తుంది. తర్వాత అది మన ఏమి చేయదు. ఒకవేళ మురళీ పాయింట్స్ని గురించి మనం విచారం చేయలేదంటే మన మనసు ఖాళీగా ఉంటే అది వచ్చేస్తుంది. ఖాళీ మనసులోనే దెయ్యాలు వచ్చేది. అర్థమైందా? దెయ్యం కూడా ఎవరిని పట్టుకుంటుంది? ఎవరు మనసు బుద్ధి ఖాళీగా ఉంటే. శివబాబా ఏమేమి చెప్తారు దాని అనుసారంగా నడుచుకోండి. అప్పుడు మాయ సరెండర్ అయిపోతుంది. ఆ దెయ్యం మన దగ్గర మళ్ళీ రాదు. మాయా దెయ్యం. అర్థమైందా? మురళి అనుసారంగా మనం యాక్షన్స్ ఉండాలి. యాక్షన్స్ అంటే మన కర్మం. మనం ఏ కర్మం చేస్తామో బాబా చెప్పే మురళి ఆధారంలో కర్మం చేస్తే అప్పుడు మన సంస్కారం కూడా బాగా అయిపోతుంది. అప్పుడు మనం పరమాపదం భాగ్యశాలి అయిపోతుంది. అప్పుడు దూరంగా ఉంటే ఈ మాయ వెళ్ళిపోతుంది, రానే రాదు మన దగ్గర. ఎందుకంటే సంస్కారం అంటే మనం చేసే కర్మం అదంతా శివబాబా చెప్పే మురళి ఆధారంలో ఉండాలి. అప్పుడు మన సంస్కారం కూడా బాగా అయిపోతే మాయ ఎందుకు వస్తుంది? అది నమస్కారం చేస్తుంది మన దూరంగా ఉండి. ఇట్లా పరమాపదం భాగ్యశాలి ఆత్మ అయిపోవాలి. అప్పుడే మన సంపూర్ణ నిర్వికారి అవుతాం. నిర్వికారి అంటే మురళి ఆధారంలో ఈ కర్మేంద్రియాలనే నడిపించాలి మనం. అంటే మన సంస్కారం మురళి ఆధారంలో ఉంటే మనం సంపూర్ణ నిర్వికారి అయిపోతాం. ఏ ప్రకారమైన వికారం మనకు ఉండదు. దాన్ని చెప్తారు వైస్లెస్. ఎప్పుడు ఇట్లా నిర్వికారి అయిపోతామో అప్పుడు వైర్లెస్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుంది. వైర్లెస్ అంటే ఈ వైర్ అంతా లేదంటే కూడా ఇట్లా మొబైల్ ఫోన్ పనిచేస్తుందా లేదా? బాగా పనిచేస్తుంది. అట్లా మన మనసు బుద్ధి కూడా శివబాబా చెప్పేదాన్ని క్యాచ్ చేస్తుంది. అర్థమైందా? అట్లా మన పైన మన రెస్పాన్సిబిలిటీని తీసుకొని విశ్వ పరివర్తనకు మనమే జవాబుదారీ అవుతాం. అయితే ఈ మూడింటిని సరిగ్గా నడిపిస్తేనే విశ్వాన్ని పరివర్తన చేసే జవాబుదారీ మనం యథార్థంగా తీసుకొని మనకి ఎట్లా ఇష్టమో అట్లా ఈ విశ్వాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. మన సృష్టిని మనమే తయారు చేసుకోవాలి. ఇప్పటి వరకు ద్వాపర యుగం నుంచి మన సృష్టిని మనమే వికారంగా చేసుకున్నాం, దుర్గతిలో తీసుకువచ్చినాం. ఇప్పుడు మనమే మన సృష్టిని యథార్థంగా తయారు చేసుకోవాలంటే ఈ మూడింటిని సరిగ్గా నడిపించాలి. బాబా చెప్పే అనుసారంగా నడిపిస్తే మనం సంపూర్ణ నిర్వికారి ప్రపంచాన్ని స్థాపన చేస్తాం. అర్థమైందా? ఇట్లా ఇప్పుడు చేస్తాం మనం. దానిపైనే యోగం కూడా చేయాలి. యోగం ఇప్పుడు చేస్తాం. कर्म हमारे श्रेष्ठ बनेंगे, कर्म हमारे श्रेष्ठ बनेंगे जब हम खुद पर गौर करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे जब हम खुद पर गौर करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे।
हमारे श्रेष्ठ बनेंगे। वाणी में मधुरता, खुश रहता और खुशी बांटता। निर्मोही के तौर करेंगे, निर्मोही के तौर करेंगे जब हम खुद पर गौर करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे। कथनी करनी में भेद न रहता, जो कहता वह खुद भी करता। आदेशों को स्वीकारेंगे, कोई भी न शोर करेंगे। कथनी करनी में भेद न रहता, जो कहता वह खुद भी करता। आदेशों को स्वीकारेंगे, कोई भी न शोर करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे जब हम खुद पर गौर करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे। नम्र रहता और झुकता, ग्लानि निंदा सब कुछ सहता। नम्र रहता और झुकता, ग्लानि निंदा सब कुछ सहता। अपनी कमियों को भरेंगे, अपनी कमियों को भरेंगे, तब ही हम सिर मोर बनेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे जब हम खुद पर गौर करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे जब हम खुद पर गौर करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे जब हम खुद पर गौर करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे जब हम खुद पर गौर करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। 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 ఓం శాంతి. ఇప్పుడు మనం స్వరాజ్య అధికారి స్థితిని అనుభవం చేస్తాం. దీనికోసం మొదట్లో సంకల్పం చేయండి. నేను ఆత్మ
చాలా సూక్ష్మాతి సూక్ష్మ దివ్య జ్యోతి బిందు బ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉన్నాను. నేనే ఆత్మ. మనస్సు, బుద్ధి, సంస్కారంతో కూడిన ఒక శక్తి. నేను ఆత్మ రాజా అయినాను. నా మనసు, నా బుద్ధి, నా సంస్కారం ఈ మూడింటిని నడిపించే శక్తి నేను. అధికారి అయినాను. నా అధికారంతో నేను నా మనసును నడిపిస్తున్నాను. నా అధికారంతో నా బుద్ధిని నేను నడిపిస్తాను. నా అధికారంతో నా సంస్కారాన్ని నడిపిస్తున్నాను. శ్రీమత్ ఆధారంతో ఈ మూడింటిని నడిపించే శక్తి నేను ఆత్మ రాజా. నా మనసు అంటే సంకల్ప శక్తి. దాంట్లో సదా శుద్ధ సంకల్పమే చేస్తాను నేను. పరమాత్మ ఇచ్చే జ్ఞానం ఆధారంతో సంకల్పం చేసే శుద్ధ సంకల్పధారి. నా బుద్ధి అంటే నిర్ణయ శక్తి. పరమాత్మ ఇచ్చిన దివ్య బుద్ధి ఆధారంలో నా బుద్ధిని నేను నడిపిస్తున్నాను. దివ్య బుద్ధి ఆధారంతో యథార్థ నిర్ణయ శక్తి. శ్రీమత్ ఆధారంతో చేసే శక్తిశాలి ఆత్మ నేను. నా సంస్కారాన్ని శుద్ధంగా, శ్రేష్టంగా, పవిత్రంగా నడిపించే శక్తి నేను. ఈ మూడిటి ఆధారంలోనే నేను ఆత్మ పురుషోత్తమ అవుతాను. నేను పురుషోత్తమ ఆత్మ. నా ప్రతి కర్మం కూడా ఉత్తమ, శ్రేష్టంగా ఉంది. భగవాన్ శివ్ బాబా చెప్పేటగా నా సంస్కారాల్ని నేను సెట్ చేసుకుంటున్నాను.
నా మనసు మన్మనాభవ స్థితిలో సదా శుద్ధ సంకల్పమి చేస్తూ ఉంది. నా బుద్ధి దివ్య బుద్ధి ఆధారంతో దివ్య శక్తిని అనుభవం చేస్తా ఉంది. నా సంస్కారాలు ఏ ప్రకారమైన కల్తీ లేదు, శుద్ధంగా ఉంది. నేను రాజా ఈ మూడింటిని యథార్థంగా నడిపించే శక్తిశాలి రాజా అయినాను. నేను మాస్టర్ సర్వశక్తిమాన్. నా మనస్సు బుద్ధి సంస్కారం నా శక్తి ఆధారంలో శ్రేష్టంగా నడుచుకుంటుంది. నేను ఆత్మ పరమాత్మ సంతాన అయినాను. నా తండ్రి నిరాకార జ్యోతి పతిత్ పావన్ సద్గతి దాత అయినారు. నాకు రాయల్ సంస్కారాన్ని ధారణ చేయిస్తూ ఉన్నారు. నేను ఆత్మ స్వరాజ్య అధికారి, చాలా రాయల్ సంస్కారంతో కూడిన దివ్య శక్తి. పరమాత్మ సంతాన అయిన దానివల్ల నేను పరం పూజ్యమైన సంస్కారాల్ని ధారణ చేసుకుంటున్నాను. నా తండ్రి సంకల్పం ఏమి, అదే నా సంకల్పాలు. భగవాన్ ఇచ్చే జ్ఞానమే నా బుద్ధిలో నిండి ఉంది. తండ్రి సమాన సంస్కారం నా సంస్కారాలు.
నా తండ్రి శివ్ బాబా, జ్ఞాన సాగర్, ప్రేమ్ సాగర్, ఆనంద సాగర్ అయినారు. నేను కూడా ప్రేమ స్వరూపమైన శక్తి, జ్ఞాన స్వరూపాత్మ, సచ్చిత్ ఆనంద స్వరూపమైన నా తండ్రి సర్వశక్తివాన్ అయినారు. నేను కూడా సర్వశక్తి సంపన్న ఆత్మ అయినాను.
शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांत मन हो तन हो शीतल, शांत मन हो तन हो शीतल। ऐसी दुनिया बनानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से। आदि गुण अनादि रूप, शांति तेरा है अधिकार। तेरे दैवी राज स्वर्ग में शांति की थी सदा बहार। शांति की किरणों से, शांति की किरणों से करुणा अब बरसानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से। श्रेष्ठ कर्म का बीज शांति, इसमें छिपा है सुख का सार। दिव्य गुणों की खान यही है। शांति में है शिव का प्यार। तड़पती हुई हर एक आत्मा, तड़पती हुई हर एक आत्मा, प्यास सबकी बुझानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से। ज्ञान योग्यता दिव्य अनुभव, शांति में समाया है। शांति की सौगात लेकर परम पिता शिव आया है। शांति धाम अपने घर की, शांति धाम अपने घर की राह सबको दिखानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से।
शांति की चाह सभी की, मिल जाए शांति वरदान। जन्मों से जो भटक रहे हैं, देना उनको शांति दान। शांति सागर वरदाता की, शांति सागर वरदाता की वाणी सबको सुनानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांत मन हो तन हो शीतल, शांत मन हो तन हो शीतल। ऐसी दुनिया बनानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से शांति की शक्ति से शांति की शक्ति से। నేను ఆత్మ. सूक्ष्माति सूक्ष्म दिव्य ज्योति, మనస్సు బుద్ధి సంస్కారంతో కూడిన శక్తి ఈ బ్రుకుటి మధ్యలో సింహాసనంలో కూర్చొని మనస్సు బుద్ధి సంస్కారాన్ని కంట్రోల్లో నడిపించే శక్తి నేను. ఈ మూడిట్లో ఒకే మతం శ్రీమత్ ఆధారంలో నడుచుకొని ఒక్క ధర్మాన్ని నా లోపల స్థాపన చేసే ధర్మస్థాపక
आज
నేను ఆత్మ స్వరాజ్య అధికారి, సో విశ్వరాజ్య అధికారి అయిన సత్యుగంలో నేను మొత్తం విశ్వానికి రాజా. సతోప్రధాన్ స్థితిలో, సంపూర్ణ నిర్వికారి స్థితిలో నేను విశ్వం మొత్తం రాజ్యం చేసే రాజ్య అధికారి అయినాను. నేను ఆత్మ సర్వగుణ సంపన్న, 16 కళా సంపన్న, సంపూర్ణ నిర్వికారి, మర్యాద పురుషోత్తమైన దివ్యతాని నా ధర్మమైంది. దివ్య జీవనమే నా జీవనం. దేవతా లక్షణాలతో కూడిన దివ్య శక్తి ఆత్మ నేను. పూజ్య స్వరూపంలో ఉన్నాను. ద్వాపర యుగంలో కూడా నేను ఆత్మ నా విగ్రహాని రూపంలో అందరికీ కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ ఇచ్చే శక్తి
Thank you.